సో ఇక్కడ మైనంపల్లికి చెందిన అనుచరులు కూడా కబ్జా చేసిరని మాట్లాడారు. ఎటు బాయ్ కెమెరా. సో ఒక్కసారి చూడండి, వీళ్ళకి కనీసం ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు లేదు. ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిన వీళ్ళు ఉన్న ఇల్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం కొంతమంది కనీసం రేకుల షెడ్లు కూడా వేసుకోవడానికి అవకాశం లేదు. పోనీ ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నాయి. పోనీ ఇక్కడ ఏమన్నా చెరువు ఉందా, ఇలా ఏమైనా FTLలో ఉన్నారంటే అది కూడా లేదు. మళ్ళీ పోనీ ఇలా చెరువులో ఉన్నారు, పర్మిషన్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటుంది. ఇది ఎవరిది? ఇది ఎవరిదమ్మా? ఇట్రా నీదా అది? ఒక మరి ఎందుకు ఇల్లు కట్టుకోలేదా? కట్టుకోలేదు సార్, డబ్బులు లేక కట్టుకోలేము సార్. అది డబ్బులు లేక కట్టుకోలేము. ఉన్న ఈ రేకుల గుడిసి చేసుకున్నది కూడా తీసేది. మీరు నోటీస్ ఇచ్చిపోయారు మాకు, ఈ దాన్ని కూడా నోటీస్ ఇచ్చిపోయారు. మేము ఇల్లు కట్టుకోలే, అందరికి ఇచ్చేసారు నోటీసులు ప్రతి ఒక్కరికి. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఒకటే, మేము 70 ఏళ్ళు మా తాతలు ముత్తాతలు చనిపోయినా కానీ మేము జీవిస్తున్నాం, మేము కూడా చనిపోతాము. కానీ మా పిల్లల జీవితాలు పైసలు గతి లేక గుడిసెలు వేసుకుని బతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎన్ని పార్టీలు వచ్చినా ఇంతవరకు మాకు ఓట్లు లేనికి వచ్చి కాళ్ళు మొక్కిరు, ఏళ్ళు మొక్కిరు కొడుకులు. కానీ ఇంతవరకు ఓడు మాకు ఇది వేసింది లేదు. ఓ బాత్రూమ్ లేదు, ఓ డ్రైనేజ్ లేదు, ఓ కరెంట్ మీటర్ దొంగ కరెంట్. 40 సంవత్సరాలు మేము దొంగ కరెంట్ హైదరాబాద్లో వాడుతున్నాం. మేము 40 ఏళ్ళు. ఎన్నిసార్లు మాకు మీటర్లు చేయండి, మీకు గవర్నమెంట్కు మీటర్ కడతాం, మేము పైసలు కడతాం సార్ అంటే కూడా పెద్ద మనుషులు పెద్దోళ్ళు ఏమేమి చెప్పో వాళ్ళ కరెంటు వీకేస్తే వాళ్ళు ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళని ఆఫీసులను సైలెంట్ పెట్టి హైదరాబాద్లో 40 ఏళ్ళ సంది దొంగ కరెంట్ వాడుతున్నాం. ఫైన్లు కట్టించారు, కేసు వేసారు మా మీద. అయ్యా మాకు మీటర్ వేయండి, మేము కడతాం. ఎక్కడెక్కడ ఎర్రగడ్డ మెయిన్ ఆఫీస్ కాడికి పోయినాం, ఆధార్ కార్డు మీద మీటర్ వేయమని చెప్పారు. ఓ ఇండిపెండెంట్ బాండ్ పెట్టుకొని ఉన్న దినాలన్నా మీటర్ వేయాలి కదా. మాకు కేసులు వేస్తారు వాళ్ళే, చేసేది వాళ్ళే. ఇప్పుడు ఇక్కడే పుట్టి ఉంటారు. అసలు నాకు 46 ఇయర్స్ సార్. 46 మా తాతలు ముత్తాతలు చనిపోయి ఇప్పుడు నాకు 46 ఏళ్ళు. ఇప్పుడు నేను కూడా దగ్గరకు వచ్చినాం. రేపు పిల్లల భవిష్యత్తు మీ ప్రభుత్వానికి సోయి ఉండాలి, ఒక్కడన్నా సోయి ఉండాలి. వాళ్ళకు ఇప్పుడు 50 కోట్ల రూపాయల విలువ చూసి ఇప్పుడు నోటీస్కి నీకు వచ్చిన సోయి వచ్చింది. మరి మాకు ఇంత పట్టాలి నీకు సోయి రాలేదా? మీకు పట్టలు ఇస్తే ఎక్కడ పోయింది? 58 అన్నారు. అప్పుడు ఎప్పుడు అది 94 జీవో వచ్చింది, స్టార్టింగ్ జీవో. ఎన్టీ రామారావు జీవో ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పెట్టినాం అప్లికేషన్లు, అది కూడా పట్టయ్యలే. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన జీవో 58, 59 పెడితే కూడా రెగ్యులేట్ చేసినాం. అది పోయి ఎంఆర్ఓ దగ్గర పోతే అది కోర్టులో కేసు ఉందంటే మరి ఎట్లా మేడం మా పరిస్థితి అంటే కోర్టు ఆర్డర్ వచ్చినాక చూస్తాం తీ అన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళే అంటున్నారు మాకు పట్టాలు ఎవరు ఇవ్వాలి. సో మాట్లాడదాం. సో చూడండి, వీళ్ళన్నీ కూడా రేకుల షెడ్లు, కనీసం ఇల్లు కూడా గోడలు కూడా లేకుండా వీళ్ళు కవర్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనుక వీళ్ళు ఒకవేళ కట్టుకొని ఉంటే ఆనాడే డబ్బులు ఉండి మరి వీళ్ళ ఇళ్ళకి నోటీసులు వచ్చేవా? ఇక్కడ ఒక బడా పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కనుక పొరపాటున వచ్చిరు అనుకుందాం, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఇల్లు కూల్చేవాళ్ళ మీరు? వీళ్ళు రేకులు ఉన్నారు కాబట్టి, గుడిసెలు వేసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళ ఇల్లు అల్కగా దొరికినాయి. సో ఇవన్నీ ఇంతమంది ఆక్యుపై చేసుకున్నారు, కడతనే ఉన్నారు. సో అది స్కూలు, ఇది పల్లవి స్కూలు. మొత్తం ఆయన బ్లూ షీట్లు వేసిండు, మట్టి అంతా లోపలికి పోస్తున్నాడు. బస్సులు పెట్టుకుంటున్నారు. అయితే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పక్కా సర్వే నెంబర్ ఏదైనా పెట్టేసేసి దాన్ని NOC పెట్టేసేసి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తుండు. ఒక్కొక్క పర్మిషన్ మీద 5 లక్షలు 10 లక్షల రూపాయలు డిమాండ్. అంటే ఇప్పుడు కాంప్లెక్స్కి అయితేనేమో ఇంత అమౌంట్. ఇవన్నీ ఎన్క్రోచ్మెంట్సేనా? ఇవన్నీ కబ్జా, సేమ్ సర్వే నెంబర్. సో ఇప్పుడు నోటీసులు ఇచ్చిన దాంట్లో ఇదంతా ఉన్నది. పెద్ద వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. హనుమంతరావు దారిచ్చుకున్నాడు. మేము ఎందుకు సారు ఆయన అంటే రౌడీలు మంటలు పెట్టుకొని ఇటుకెళ్ళి కూర్చున్నారు. తెల్లారులు లేడీస్ పోలీసుని పెట్టించారు. కానీ వాళ్ళని ఏం అంటలేరు అని మేము గమ్మునున్నాం. ఇప్పుడు లాస్ట్ కోసం మా ఇంట్లో తీసేస్తా అంటారు. అంత ఉన్నా రౌడీలను పెట్టి ఈ కబ్జాలు చేసినప్పుడు రౌడీలు లేడీస్ పోలీసు తెల్లం దాకా మంటలు పెట్టుకొని కుర్చీలు వేసుకొని తాకుంటూ కూర్చురు. అట్లా మా వాళ్ళని ఏమనలేరు. ఇప్పుడు కూడా ఏమన్నారు. కానీ మా ఇంట్లో మేము ఉన్నాం. నువ్వు ఏమన్నా చేసుకో, మా ఇంట్లో కాడికి రాకుండా ఉంటే చాలు. నువ్వు మొత్తం అమ్ముకో, మాకు అవసరం లేదు. ఏమన్నా చేసుకో. రౌడీలు మీరు అడిగిరా ఎందుకు వస్తున్నారు? పోలీసు వాళ్ళు వచ్చారు అడిగితే.
ఇంకెవరన్నా ఒకసారి వీళ్ళు లేడీస్తో మాట్లాడిద్దాం. ఎవరన్నా మాట్లాడతారా అమ్మ? ఇంకా ముందుకు రారు ఎవరన్నా? ఏమమ్మా ఏం సంగతి? ఆగా ఒక్కొక్క మాట్లాడ. ఏం సంగతి? గిట్లా ఉండి కంకర కొట్టినాం సార్. ఏడా? ఈడ ఈ బండ ఏంది ఇల్లేది? గీడ ఉండదు. పక్కన నీ ఇల్లా? ఎప్పుడు ఫోటో ఇది? ఓ ఎప్పుడో దిగినాం. గిట్ల జాగాలు వస్తాయని కరెంట్ పెద్ద వస్తుంది. మనిషి ఏడి? చచ్చిపోయిండు. చచ్చిపోయిండు. ఎవరు తీసిరు ఈ ఫోటో? నేనే అప్పుడు దిగినాం. ఎందుకు? గవర్నమెంట్ దింపింది. గవర్నమెంట్ దింపిందా? వచ్చి ఇంట్లో కలిసి పనులు తీసుకొని గవర్నమెంట్ దింపింది. మేము దిగలే కాశీన ఇంటింటికి వచ్చి దిగి కొనిపోయిండ్రు. ఈ నుంచి పోవాలంటారా? అదే మాట ఇప్పుడు వెళ్ళింది. మరి ఎట్లా ఏం చేద్దాం? ఏం చేద్దాం? నేను చావనీకైనా ముసలోడు వచ్చిండు. ఒక కొడుకున్నాడు, ఇద్దరు మన్మన్లు ఉన్నారు. వాళ్ళ జీవితం ఏమి దానికి దానిలాడుతుండ. ఎన్ని గజాలు ఉంటది నీది ఇల్లు? ఇదో గిన్నె ఉండదు. 50 గజాలు ఉంటుందా? అటు ఇటు అంతే ఉంటుంది. అంతే ఉంటది. ఎన్నేళ్ళ నుంచి అంతకుముందు ఏం చేసేది? ఏం పని చేసేది పెద్ద మనిషి నువ్వు? కంకర కొట్టినాం బిడ్డ. కంకర కొట్టిరు. కంకర కొట్టుకున్నాం, సంకటి తిన్నాము, నిరిపోడి తిన్నాము, బుండికూర ఎరుకొచ్చుకున్నాం, బుండికూర ఎరుకొచ్చుకొని వండుకొని తిన్నాం. మేము మంచిగా ఇప్పుడు తింటుండారు కూరగాయలు అవి ఇవన్నీ. మాకు లేవు. అన్నం ఎక్కడ తప్పుడు? అన్నమే లేదు. ఇంత కూర బరకొచ్చుకునాలి, ఇంత పుండి కూర, ఇంత గుండుగురు ఇటుకెళ్ళి చెట్లు పెరిగిన దాంట్లో బరక రావాలి, వండుకునాలి, తినాలి. కంక పోయి ఇక్కడికి బొడ్డ కొట్టాలి. రాయివాడి గడ్డ రాయివాడి చిన్నగా ఇంత ఇంత పోయి ఇట్లా అయ్యింది. అప్పుడు కంకర గంప మూసా చిన్న చిన్నగా పెద్దగా అయిపోయింది. చూపించుకోలే? చూపిస్తుండే మస్తు దవాఖాన తిరిగి తగ్గలేదు. నీయాసంటి వాళ్ళు ఏమంటారంటే దవాఖానకు పోతే పిల్లలు అవుతారు పక్క పక్క. అబ్బా ఇంకా ఉండవు, నువ్వు ఇంకా ఉండవు అంటారు. అయితే మమ్మీ మీ అమ్మనా? అమ్మ అయితే మేము వచ్చి కనీసం 70ల వచ్చినాం. ఏ ఊరు ఉండే మీది? మహబూబ్నగర్ ఉండే. 70లో వచ్చి ఈడున్నాం. మా తాతల జమాన్లా ఈడ ఉండి రాళ్ళు కొట్టి కోరి ఉండే, రాళ్ళు కొట్టి బతికేవాళ్ళం. తర్వాత మా తండ్రులు అప్పుడు మేము చిన్న పిల్లలం, పాలు చెక్క పిల్లలం. తాతల తరం అయిపోయింది, తండ్రుల తరం అయిపోయింది. ఇప్పుడు మా తరం వచ్చింది, మా తరం. అయితే మేము చిన్నప్పటి సంది ఇట్లా పెద్ద మంది చెప్పినప్పుడు దత్తాత్రేయతో కానీ జనార్దన్ రెడ్డితో కానీ అప్పటి సంది తిరిగేవాళ్ళం. ఈ ఫోటో ఉంది కదా, ఇది ఎప్పుడు అప్పటి సంది. వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చేవాళ్ళు, మీకు చేస్తాము, ఇల్లు ఇస్తాము, పట్టాలు ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, అది ఇస్తామని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పగానే మళ్ళీ చేస్తారు కానీ నమ్మకంతో ఉండేవాళ్ళం. మళ్ళీ ఏ మీటింగ్ అయినా రాండి, ఏ పార్టీ మీటింగ్ అయినా అంటే మళ్ళీ ఆ మీటింగ్లకు వాడుకోం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, రాజకీయంగా అంతా వాడుకుంటోలే తప్ప కానీ ఈ జొన్న బండకు ఏదైనా చేద్దామని నా కొడుకు ఎవరు లేడు. అంటే ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే ఇది అంతా అయిపోయింది. నా మనసులో మాట చెప్తున్నా. ఇప్పుడు మా తాతల తరం అయిపోయింది, తండ్రుల తరం అయిపోయింది, మా తరం ఉంది. మా పిల్లల గురించి 4th జనరేషన్ కూడా కొట్లాడాలి. ఈ పరిస్థితిలో ఈ ల్యాండ్ విషయంలో వస్తే ఆడ ఎంఆర్ఆర్ రావచ్చు, రేవంత్ రాజు దీనికి సావడానికి సిద్ధం, చంపడానికన్నా సిద్ధం, దేనికైనా రెడీ. వీడికెళ్ళి మాత్రం కదిలే ప్రసక్తే లేదు. ఆడ ఎంఆర్ఓ రాని, పోలీసు రాని, అమ్మ మీద ఎవరని రాని, రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు. సొంతంగా కొట్లాడదాం అనుకున్నాం. ఆల్రెడీ బాంబులు పెట్టి బాంబులు లేపి రాళ్ళు కొట్టలేము. బాంబులు పెట్టడం పెద్ద లెక్కేం కాదు. లేపేయాలని తలుచుకుంటే లేపేస్తాం, సావడానికి కూడా చేస్తాం. కానీ వీడికెళ్ళి జరిగే పరిస్థితి లేదు. ఓకే, ఇగో పెద్ద మనిషి ఉన్నాడు ఇలా, ఫోటో జాగ్రత్త. ఓకే, మీద మిల్లు ఇల్లు ఎవరిదమ్మా? ఎట్లుంటారు మరి? నీట్ కష్టమే ఉన్నట్టుంది ఉండడం కూడా. కరెంటు లేదు, ఒక నీళ్లు లేదు, ఒక గుడి చేసుకున్నా కూలిపోయినా కానీ మేము ఈ స్థితిలో ఉన్నా కానీ మా ఇంట్లో తీసేస్తామంటే మేము ఎక్కడ వెళ్ళిపోతాం చెప్పు? ఇప్పుడు చేసుకుంటేనే తినేవాళ్ళము. 15 రోజులు సార్ మేము నిడుదల పోకుండా తిండి తినకుండా ఉంటున్నాం మేము. మరి మా పరిస్థితి ఏంది మీరే చూడాలి సార్. మాకు ఆస్తులొద్దు, సంపద వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు.